గ్రామంలోని ప్రజలందరూ సమానంగా భావించి పండుగలను సంతోషకరంగా వాతావరణంలో జరుపుకోవాలని, క్షణికావేశంలో తెలిసి తెలియక ఘర్షణలు పడితే చట్టం తన పని తాను చేసుకోపోతుందని మెదక్ ఆర్డీఓ రమాదేవి, డీఎస్పీ ప్రసన్న కుమార్లు హెచ్చరించారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు మెదక్ మండలం రాచుపల్లి గ్రామంలో కొందరు యువకులు ఉగాది పండుగ రోజు గొడవలు పడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ విషయమై ఆర్డీఓ రమాదేవి, డీఎస్పీ ప్రసన్న కుమార్తో పాటు అధికారులు గ్రామానికి చేరుకొని ప్రజలకు చట్టాలపై అవగాహన కలిగించారు. గతంలో మాదిరిగా అన్నదమ్ములుగా కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలని, ఏదైనా సమస్యలుంటే పరిష్కరించుకున్న గ్రామ పెద్దలు, పోలీసులు ఉన్నారని వారి సమక్షంలో సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. క్షణిక ఆవేశం వల్ల ఏవైనా తెలిసి తెలియకుండా పొరపాటు జరిగితే వాటిని సామరస్యంగా సర్దుకుపోయే ప్రయత్నం చేయాలన్నారు. ప్రతి పౌరుడు చట్టం పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుందన్నారు. చట్టాలను అతిక్రమిస్తే వారిపై చర్యలు తప్పవన్నారు. ముఖ్యంగా యువకులు చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల గొడవలు పడితే కేసులు నమోదైతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. పచ్చని గ్రామాల్లో లేనిపోని గొడవలు చేస్తే పోలీసులు కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ ఏదైనా తప్పు జరిగితే రాజీ మార్గం వైపు మొగ్గు చూపాలే తప్ప పెద్దగా చేసి కేసులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి తీసుకురాకపోవడం మంచిదన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ అందరూ కలిసిమెలిసి ప్రశాంతమైన వాతావరణంలో పండుగలను జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సీఐ రాజశేఖర రెడ్డి, ఎస్ఐ మురళి, డిప్యూటీ తహసీల్దార్ మహేందర్, గిరిదావర్ లక్ష్మణ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పౌర హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాము. ఆ క్రమంలోనే ఎంతో అవగాహన మీకు అందరికీ కలిగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినా కానీ ఇలాంటి సంఘటనలు ఇంకా జరుగుతున్నాయంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటివి ఎప్పటికీ జరగడానికి వీలు లేదు. ఒక కుటుంబంలో కుటుంబ పెద్ద ఇంట్లో ఏదైనా గొడవ జరిగినప్పుడు కుటుంబం పెద్ద బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఆ కుటుంబంలో అలాంటివి మళ్ళీ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత ఆ తండ్రి మీద ఉంటుంది. అదేవిధంగా ఈ గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో గ్రామాన్ని ఎప్పుడు కూడా గ్రామంలో పిల్లలు ఏం చేస్తున్నారు, మరి ఇక్కడ గ్రామానికి చెడు పేరు తెచ్చే పరిస్థితులు ఏమొస్తున్నాయనేది కొద్దిగా వాళ్ళు కూడా గమనించి వాళ్ళని వారించి దండించే అంత పరిస్థితి రాకుండానే వాళ్ళకి మాటల ద్వారానే మంచి మాటలు చెప్పి వారి సక్రమమైన మార్గంలో నడిచేలాగా చూసుకోవాల్సిన బాధ్యత గ్రామ పెద్దల పైన ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదంటే ఇంట్లో అందరూ బాగుంటేనే ఆ కుటుంబాన్ని మంచి కుటుంబం అంటారు. అదేవిధంగా గ్రామంలో అంతా సవ్యంగా ఉంటేనే అది మంచి గ్రామం అంటారు. కానీ ఏదైనా ఇష్యూ ఇలాంటిది జరిగిందంటే ఆ గ్రామానికి మంచి